ఏంది అసలు ఈ పెన్ డ్రైవ్లు ఏంటి, ఈ ఫోన్ల గోలేందండి గోపి గారు? సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి క్రిమినల్స్ వచ్చేసారు, బ్లాక్ మెయిలర్స్ వచ్చేసారు. రాజకీయ ఏ పార్టీలోనైనా సరే, అన్ని పార్టీలు, ఒక జనసేనలోనే కాదు, అన్ని పార్టీలు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆవిడ మాట్లాడింది చూద్దాం, నెక్స్ట్ మీరు నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరి సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి, సో ఆవిడ వాదనండి అది. అదే బాధితులు మహిళలు లేకపోతే పిల్లలు వాళ్ళు అందరూ ఉంటారు కానీ, బట్ రాజకీయాల్లో ఈ క్రిమినల్స్ వ్యవహారం అయితే చాలా ఎక్కువగానే పెరిగింది. ప్రతి పార్టీలోనూ ఉన్నారు, దందాలు చేస్తున్నారు. ఇసుక దందాలు, లిక్కర్ మాఫియా ఇవన్నీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని జనసేనకే ఎక్సెప్షన్ గా మనం చెప్పలేము. ఆ కిరణ్ రాయల్ అనేవాళ్ళు అంటే పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు ఆ కార్యకర్తలు, ఆ నాయకుల్ని పార్టీ అధినేత దగ్గర తీయడం, ఫోటోలు ఇవ్వడం, లేకపోతే మాట్లాడుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇట్లా నేరాలు చేసే వాళ్ళని, నేరాలు చేస్తున్నారు అని తెలిసిన తర్వాత పార్టీ అధినాయకత్వం వాళ్ళని స్వాగతిస్తుంది, లేకపోతే వాళ్ళకి మద్దతు పలుకుతుంది అని అయితే నేను అనుకోవడం లేదు. ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మహిళకి అన్యాయం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తున్నావు అని అంటాడనేది నేనైతే అనుకోను. ఖచ్చితంగా అట్లాంటి వాటిని ఆయనే కాదు ఎవరు కూడా సహించరు, అట్లాంటివన్నీ వాటిని సమర్థించరు కూడా. సో ఈ అమ్మాయి చెప్పేదానిలో కానీ, లేకపోతే బెజవాడ పోలీసులు చెప్పేవి కానీ, ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవి సాధ్యం కాదు. అవి ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఆ సంగతి కూడా నేరస్తులకో లేకపోతే రాజకీయ నాయకులకో, మామూలు సాధారణ జనానికి కూడా తెలుసు. ఇప్పుడు ఫోన్లు పట్టుకొని ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదు. చాలా తక్కువ మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఫోన్ను పక్కన పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సాక్ష్యాలు ఏమి పనికిరావు. కానీ నిజంగా కిరణ్ రాయల అమ్మాయికి అన్యాయం చేసి ఉంటే అది అక్కడ లోకల్గా పోలీసులు చూసుకోవాలి. పోలీసులు కంప్లైంట్ ఇస్తుంది, పోలీసులు చూసుకుంటారు. కానీ ఈ నేరాలకు రాజకీయాలకు కొద్దిగా తక్కువ, అంటే అగ్రనేతలు అయితే సమర్థించే పరిస్థితి లేదు. చౌదరి గారు, రెండు అన్కనెక్టబుల్ థింగ్స్ ని ఆవిడ కనెక్ట్ చేస్తుంది. వస్తానండి మీ దగ్గరకు వస్తా. చౌదరి గారు లోకల్, ఒక్క నిమిషం ఆగండి సుజాత గారు, మీ దగ్గరకు వస్తాను. చౌదరి గారు లోకల్, ముందర ఆయనతో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. తిరుపతిలో వ్యవహారాలు ఆయనకు బాగా తెలుసు. ఆయన పార్టీయే కాకుండా పక్క పార్టీలు జరిగేవి కూడా ఆయనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఆయన కాదు, ఆయన అక్కడ తిరుపతిలో పాతుకుపోయిన ఆయనకి తెలుసు నిజాలు మనకన్నా ఆయనకు ఎక్కువ. ఏంటి కిరణ్ రాయల్ ఇంత అట్రాషియస్గా బిహేవ్ చేసేవాడండి? సార్, కిరణ్ రాయల్ అనే ఆయన ఆ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. పార్టీ అధికార కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి పార్టీ హెచ్చరించింది. పార్టీ చర్య తీసుకుంది వెంటనే. కిరణ్ రాయల్ అనే వ్యక్తి మహిళల పైన దుర్మార్గంగా బిహేవ్ చేశారని మేము అనుకోవడం లేదు. అది పోలీసులు ఈరోజు ఎన్క్వైరీ చేస్తున్నారు. నిజంగా జరిగిందా అని ఆవిడ ఒక మాట చెప్తుంది, ఈవిడ ఒక మాట చెప్తుంది. రెండు పబ్లిక్ లైఫ్లో ఉన్న మనం చాలా క్రమశిక్షణలో ఉండాలి. ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఇటువంటి కార్యక్రమాలు మనం ముందు కనబడకూడదు. సో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయని నేను అనుకోను. ఉంటే ఎందుకు తీసి పక్కన పెడతారు? కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్తారు. సో ఇవన్నీ కూడా ఒకదానికి రకంగా బ్లాక్మెయిల్ చేయడానికి, ఇంకో రకంగా బెదిరించడానికి ఉపయోగపడతాయి. కానీ నిజంగా కిరణ్ రాయల్ గారు ఆ విధంగా చేస్తారు అనుకోవడం. రెండు, ఆ మహిళ లక్ష్మీ అని ఆవిడ అనేక న్యూడ్ వీడియోస్ కూడా బయటపెట్టింది. కొంత బాధ కలిగించిన విషయం కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా వ్యక్తిగత వ్యవహారం కాబట్టి పబ్లిక్ లైఫ్లో రాకూడదు. కాబట్టి
తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. 2, ఆవిడ ఇప్పుడు కాదండి 2013 నుంచి తనతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. సో పూర్తి స్థాయిలో అప్పుడే కూడా కొంతమంది అబద్ధున్న ప్రజారాజ్యం పార్టీలు మహిళా నాయకురాలు కూడా కొంతమంది అప్పుడు డిస్ట్రిబ్యూట్ అయింది. అప్పుడు కూడా గొడవ అయింది. దాన్ని కూడా అప్పుడు ఏదో విధంగా మాట్లాడి సర్దుకున్నారు. సో కిరణ్ రాయలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, అటువంటి దానికి దూరంగా ఉండాలా, సమాధానం చెప్పాలి. కాబట్టి మనం కూడా మంచి నీతులు చెప్పే పార్టీలో మనం ఉండాలి. కాబట్టి మనం చెప్పేటప్పుడు ఆచరించాలా అనే విషయాన్ని మర్చిపోయారు. సో ఏదైతేనేమి పోలీసులు ఖచ్చితంగా దీన్ని పూర్తి వివరాలు బయటికి తీస్తారు. బయటికి ఆవిడ మీద కేసు పెట్టడం జరిగింది గుజరాత్లో కూడా. అక్కడ కూడా ఆవిడ అరెస్ట్ చేశారు. ఏం చేయించాడని ఆవిడ చేయించాడని చెప్పుకుంటున్నారు. కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చే వరకు, పోలీసులు బయట చెప్పేంత వరకు మనకు కూడా తెలియదు. కాబట్టి ప్రజారాజ్యం నుంచి వచ్చిన కిరణ్ రాయలు, జనసేన ఉన్నటువంటి కిరణ్ రాయలు పూర్తిగా పార్టీ నిబంధనల ప్రకారం ఉన్నంత వరకు బాగా పనిచేశాడు. ఆ తర్వాత ఇటువంటి యాక్షన్లు తీసుకోవడం వల్ల పార్టీ దూరంగా పెట్టేసింది. అది ఇంకా వాళ్ళ వ్యక్తిగత అంతర్గత వ్యవహారం కాబట్టి పార్టీ. సుజాత గారు మీరు చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ వైసీపీ అత్యంత ఆతృత ఏంటి